అనుమానించినట్టుగానే ముందు నుంచి కూడా చెప్తున్నట్టుగానే మా పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగ, నయవంచనకు పర్యాయ పదం అని చెప్పి మళ్ళొక్కసారి నిన్న తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలతో మళ్ళీ రుజువైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్ల సంబరాల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పి 12,000 మాత్రమే అంటూ నిన్న 1,00,000 కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి 26 నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం చుడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు మోసం, నయవంచన, దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది, ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి 6 నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు. భరోసా పథకం కింద 15,000 కౌలు రైతులు కూడా ఇస్తాను. అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా, యజమానికి ప్లస్ కౌలు రైతుకా, కౌలు రైతుకేనా? ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాం మీకు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశం లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి ఏర్చి తెలిసి పూర్తి స్థాయి అవగాహనతో, సోయితో, స్పృహతో కౌలు రైతులది కౌలు రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, ఇద్దరికి 15,000 రూపాయలు ఇస్తాం. మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు, నాకు అర్థమైతలేదంటూ పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఆ తర్వాత మా హైకమాండ్ చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు ఇది అని సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కూడా ఉంది. దయచేసి వినండి. ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు, నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదే కాదు, మీరు బిచ్చమేస్తే 10,000 మీరు బిచ్చమేస్తే మేము 15,000 రూపాయలు ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఇస్తున్నామంటూ వారు చెప్పిన మాట. ఇదంతా మీరు చూసే ఉంటారు, మళ్ళొకసారి గుర్తు చేయడానికి మాత్రం. అది కూడా సోనియమ్మ చెప్పిన మాట అంటూ, ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ మాట నిలబెడతామంటూ సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. సరే, ఇక్కడ ఈ స్థాయి నాయకులు చెప్తే నమ్ముతలేరేమో అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అనే ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేలాదిగా రైతులను అక్కడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారితో కూడా ఇదే మాట చెప్పించారు. దయచేసి అది కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారి బయట కూడా మీరు వినాలి. हमने वरंगल डिक्लेरेशन किया
और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए। मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा। यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ఇది డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే ఒక గ్యారంటీ. రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చదివిన డిక్లరేషన్ నేను కూడా చదువుతున్నా అని చెప్పి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో వేలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట. అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ 12,000కే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది, తీరని అన్యాయం చేస్తున్నది. ఈ ద్రోహాన్ని, ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా చిన్న పదం. దగా, నయవంచన, ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోదు. డిక్షనరీలో కొత్త పదాలు ఎతకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి. అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. కపట నాటకాలకు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి, ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగిలాగు దొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది. కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో ఆనాడు రుణమాఫీకి, అదేవిధంగా రైతు బంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది, మిగతాయి చెప్పని కూడా చెప్పట్లేదు. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, 27,500 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో, ఈ 2 పథకాలు మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా, రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు, రైతుల పాలిట రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, ఇంకా చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయని చెప్పిన మాటలు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి రైతు బంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కినవాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసినవాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇక అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని కూడా, కష్టం వస్తే వస్తా అంటివి, ఇది నా గ్యారంటీ అంటివి, పిలువుండ్రి వస్తా అంటివి. వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు? అసలు మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే, రైతు భరోసాని కూడా ఇవాళ రైతు నిరాశగా మారుస్తుంటే, రాష్ట్రంలోని రైతాంగాన్ని నయవంచన చేసి గొంతుకొస్తుంటే ఎక్కడ ఉన్నావు రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా. వచ్చే దమ్ముందా? వరంగల్కి వస్తావా? ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా? మాట్లాడతావా? కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్ అని,
మీరే చెప్పినారు మాటలు, బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, చాలా బోగస్ మాటలు మాట్లాడినారు. కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి, ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లొచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడివి నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దట్లేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేది అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం. ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా? లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండేనా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి పెన్షన్లు అంటే పచ్చి అబద్ధం. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటే ఆర్థిక పరిస్థితి లేదు, దివాలా తీసినది, నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది అని దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నేను ఇదే ముఖ్యమంత్రి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు మీరు అడిగినారు, రిపోర్టర్లు నిలదీసినారు. మీరు ఐ అప్లాడ్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ. మీరు అడిగినారు సూటిగా, మీరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, ఎట్లా అమలు చేస్తారు అని అడిగినరు. అడిగితే ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. మాకు అంతరికే, మేము 100 సంవత్సరాల పార్టీ, మాకు తెలియదా, మీరు మాకు చెప్పేటోళ్ళ, మేము పెద్ద పోటుగాళ్ళం అని బిల్డప్ ఇచ్చిందే వీళ్ళు. ఒక్కసారి వినండి మేము చెప్పిన మాటలు, మేము కాదు వాళ్ళు చెప్పిన మాటలు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన మాటలు వినండి. ఎవరు చెప్పారు? ఎవరన్నారు ఆ మాట? అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్న 224 అసెంబ్లీలు, అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత? దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేమో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, ఇప్పుడేమో వేరే మాట మాట్లాడి అది కూడా చూపెడతా. బట్టి విక్రమార్క గారు ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో నిశాంత్ సార్, మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అది రాష్ట్ర లయబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీదే భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పుల్లో ఈ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి ఆ 80,000 కోట్ల 1,00,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు అది అవసరం లేదు. రేపు పొద్దున భవిష్యత్తు 50,000 కోట్ల రూపాయల పేరు మీద మీరు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాలకి అవసరం లేదు. ఇటువంటి వాటన్నింటినీ జాగ్రత్తగా పోగేసుకుంటూ
దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్ఫ్రేజ్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం నెంబర్ 1. కాబట్టి చాలా చక్కగా దోపిడీకి గురి కాకుండా చేయొచ్చు, కడుపు కట్టుకుంటే అయిపోతుంది, మాకు తెలివి ఉంది, అసలు ఇంకా కొత్త అప్పులు అవసరం లేదు చెప్పిన సుద్దులు డిప్యూటీ సీఎం గారు అన్నాడు. చాలా గొప్పగా చెప్పిన సుద్దులన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఆ రోజు ఇంకొక అబద్ధం కూడా ఇవాళ చెప్తున్నది అబద్ధం అనడానికి. ఆ రోజు 5 లక్షల కోట్లు అని చెప్పిండు. ఆయన మొదలు 10 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ఉన్నాడు, ప్రతి బడ్జెట్ స్పీచ్లు విన్నాడు, ప్రతిసారి బడ్జెట్ చర్చలో అప్రాప్రియేషన్ చర్చలో పాల్గొన్న బట్టి గారు ఆ రోజు 5 లక్షల కోట్లు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సావాసం చేసి డిప్యూటీ సీఎం అయినాక ఆ అప్పు సడన్గా 7 లక్షల కోట్లు అయింది, 8 లక్షల కోట్లు అయింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక ఆయన చాలా గొప్పగా చెప్పినప్పుడు ఎట్లా చేస్తారా మీరంటే ఆయన చెప్పింది అది కూడా వినండి. కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 times మీ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్నాను మేము చెప్తామా? 100 days చూస్తూనే అయిపోతాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా? గృహలక్ష్మి స్టార్ట్ అయిందా? కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుందా? గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లో కొని ఇచ్చే వరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది, అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఇన్కమ్ పెరుగుతుంది. బతుకునిచ్చే తెలంగాణ ప్రతి ఒక్కరికి 5 లక్షలు సొంత ప్లేస్ ఉంటేనేమో 5 లక్షలు, లేకుంటే ప్లేస్ 5 లక్షలు ఫస్ట్ 100 daysలోనే అలాట్ చేస్తాం. ఇవంతా కలిసి బడ్జెట్ ఎంతో తెలుసురా? ఆయన 10 లక్షలు ఇచ్చే దళిత బంధు వాళ్ళ నాయకులకు దోషి పెడుతుంది, బీసీ బంధు అవన్నీ పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి. 10 లక్షలు ఇచ్చే దళిత బంధు బంద్ చేయాలి, బీసీ బంధు బంద్ చేయాలి. 100 రోజుల లోపలనే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ప్లాట్ కూడా లేకపోతే ప్లాట్ ఇస్తాం, మీదికి 5 లక్షలు ఇస్తాం, 100 రోజుల లోపలనే ఇస్తాం. అని వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు నోరు ఎట్లా ఉంటే అట్లా నారికి ఎంత వస్తే నోటికి ఎంత ఇస్తంతా మాట్లాడినారు. కానీ ఇవాళ బాధ్యతాయుతమైన పదవుల్లో కూర్చొని మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా, చీఫ్ మినిస్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా? బాగాలేనిది ఆర్థిక పరిస్థితి కాదు, మీ మానసిక పరిస్థితి. బాగాలేనిది మీ మానసిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇక్కడ గుజ్జు లేకపోతే మేమేం చేస్తాం దానికి? మీకు తెలివి లేదు, రాష్ట్రాన్ని నడిపే తెలివి లేదు, పరిపాలన చేత కాదు. కాబట్టి నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. చక్కదిద్దాల్సిన సీట్లో కూర్చొని చేతగాని మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? మీకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటాయి? దేశంలోని మిగతా పార్టీలు ఏమనుకుంటాయి? మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి అనే కనీస సోయి కూడా లేదా? అసలు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు? ఆ 420 హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో వాటిని అమలు చేయండి అని. కానీ మీరేం చేస్తున్నారు? అర్జెంటుగా కేసులు పెట్టండి, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయండి, మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, పనికిమాల పనులు చేస్తూ టైంపాస్ చేయండి అనా మిమ్మల్ని కూర్చోబెట్టింది? అక్కడ కాదు కదా. రైతు భరోసా ఏది, 6 గ్యారంటీలు ఏది? గతంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తాను, దగ్గర ఉంది. కడుపు కట్టుకుంటే ఏముందా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు. మీరందరూ చూసే ఉంటారు. అంటే ఇప్పుడు ఏమైంది మరి? ఈ 420 హామీలు ఏమైనాయి? ఇవాళ ఈ కారు కూతలు ఎందుకు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాలా కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? రైతులను మోసం చేయడానికా? మహిళల్ని మోసం చేయడానికా? పెద్ద మనుషులను మోసం చేయడానికా? లేదా మీ మాటలు నమ్మి ఓట్లేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానికా? ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నిర్ద్వందంగా చెప్తా ఉన్నాను. లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని, పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని, హైడ్రా పేరిట, మూసీ పేరిట దౌర్భాగ్యం అంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో, వీళ్ళ చాతగాంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది. నువ్వే బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు 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 అని 10 సార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడన్నా వస్తాడా? ఉన్నవాడే పారిపోయిండు. 3 పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి. కెయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది. మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయిండు. కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది. ఫాక్స్కాన్ విస్తరణ ఆగిపోయింది, తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు. ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి? నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తావో ఇయ్యవో, రేపు రాయితీలు ఇస్తావో ఇయ్యవో, నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది? ఒప్పందాలు ఉన్న వాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు రాష్ట్రాన్ని? విధ్వంసం చేసిందే
ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే నీ దివాలా కోరుతనం, నీ భావదారిద్ర్యం. ఈ అన్నింటికి మించి ఆశ్చర్యకరం అనిపించేది, ఒకవైపు ఏమో కొత్త పెట్టుబడులు రానివ్వట్లేదు మీరు, మరొక వైపు ముఖ్యమంత్రి గారు దావోస్ పోతున్నారని తెలిసింది, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. మరొక వైపు 1,38,000 కోట్ల అప్పు ఒక సంవత్సరంలో. కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని ఒకవైపు మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి 3.5 రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. నేను అడుగుతున్న, కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం? 1,00,000 కోట్లు రైతు బంధు రూపంలో, రైతు రుణమాఫీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసింది. ₹1 వేసినవా నువ్వు వచ్చినాక రైతు భరోసా ఈరోజు వరకు వేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించింది 33 జిల్లాల్లో. కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టింది తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే కొత్త మెడికల్ కాలేజీలు కట్టింది, కొత్త హాస్పిటల్ హైదరాబాద్ చుట్టూతా కట్టింది. హైదరాబాద్ నిండా ఇవాళ ఫ్లైఓవర్లు కనబడతా ఉన్నాయి, అండర్ పాస్లు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 1,38,000 కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే, రైతు బంద్ చేసినవా? వేయలే. రైతు భరోసా ఇచ్చినవా? ఇయ్యలే. ఒక కొత్త ఇటుక పెట్టినవా? ఒక కొత్త ప్రాజెక్టులా? చేయలే. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా? ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? 1,38,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతులు ఎదురు చూస్తున్నారు 70 లక్షల మంది, మా ఖాతాలో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని. దానికి సమాధానం లేదు. మరి ఎవరి జేబులు నింపుతున్నావు 1,00,000 కోట్లతో? రాహుల్ గాంధీయా, ఢిల్లీ పెద్దలయ్యా? చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఇంకొక మాట, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా, రాష్ట్రం దివాలా తీయలేదు, దివాలా తీసింది నీ బుర్రా. దీస్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బీఐ. నిన్న ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు మీ ముందు పెట్టాలి, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా ఈయన మాట్లాడే మాటలు పచ్చి జూటా మాటలని. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ఆర్బీఐ రిపోర్ట్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అండ్ దిస్ ఇస్ ఆడిటెడ్ రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నేనేదో ఆల్తు ఫాల్తు మాటలు, నా ఇష్టం వచ్చిన లెక్కలు, నా సొంత కవిత్వాలు చెప్పట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆర్బీఐ రిపోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను. కావాలంటే ఆ కాపీ కూడా మీ అందరికీ నేను అందజేస్తాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎంత దివాలాకోరు మాటలు చెప్పడానికి చెప్తా ఉన్నాను, బాధ అనిపించి చెప్తా ఉన్నాను. రైతు భరోసా ఎందుకు ఇస్తలేవయా రేవంత్ రెడ్డి? 15,000 అంటే ఏం చేస్తాం? పైసలు లేవు. రుణమాఫీ ఎందుకు చేస్తలేవయా? పైసలు లేవు. ముసలోళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు? పైసలు లేవు. ఏమనంటే రాష్ట్రానికి కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది. కేసీఆర్ అప్పులపాలు చేయలేదు. దాని తార్కాణం నేను ఇప్పుడే మీకు చెప్తాను. మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు 2014లో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పినాడు. రెవెన్యూ సర్ప్లస్తో, రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పారు 2014లో 369 crores. మేము దిగిపోయే నాడు 2022-23 నాడు బడ్జెట్ ప్రకారం 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో మేము తిరిగి వాళ్ళకి అప్పచెప్పినాం. 369తో మీరు మాకు అప్పచెప్తే రాష్ట్ర ఆదాయం పెంచినాం, మిగులు పెంచినాం. మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్లతో 2022-23 బడ్జెట్ ప్రకారం రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం. ఏంది రెవెన్యూ సర్ప్లస్ అంటే? అసలు రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే, ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ రాబడి ఉంటుంది, రెవెన్యూ ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రెసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ ఏంటి అంటే, మీకు వచ్చే రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి సెంట్రల్ ట్యాక్సెస్లో మన షేర్ మనకు ఉంటుంది, స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లాగే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు మీకు శాండ్ మీద ఇతరత్ర మైనింగ్లో వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్. అట్లాగే గ్రాంటినేట్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతరత్ర కానీ గ్రాంట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కలిపితే రెవెన్యూ రాబడి, రెవెన్యూ రిసీట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయంటే, జీతభత్యాలు, రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చే జీతము భత్యము, డిఏ ఎట్సెట్రా, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్లు, అప్పులకు కట్టే మిత్తి, దాంతోపాటు మనం ఇచ్చే సబ్సిడీలు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇచ్చే సబ్సిడీలు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఖర్చు. సో రెవెన్యూ రెసీట్స్ ఉంటాయి,
రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వాట్ ఈజ్ సర్ప్లస్. అంటే అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇవ్వంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తి గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా మిగిలి ఉన్నది రెవెన్యూ సర్ప్లస్. తెలంగాణ మీరు మాకు అప్పచెప్పినాడు 369 రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ మేము మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్ల సర్ప్లస్. మొన్న మీ బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉందని చెప్పినావు నువ్వు? 23-24 బడ్జెట్లో 1,704 కోట్ల 89 లక్షల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉందని చెప్పినావు. మళ్ళీ దాన్ని రివైజ్ చేసినావు. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం 297 crore సర్ప్లస్ అని చెప్పినావు. సరే పర్వాలేదు. ఎనీవే మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? ఫైనల్గా సర్ప్లస్ రాష్ట్రం రెవెన్యూ మిగులు అని చెప్తున్నావు. మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా? నాకు నెలకు 4,000 మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా? అది కూడా చెప్తాను నేను మీకు. రెవెన్యూ సర్ప్లస్ అని నీ ప్రభుత్వమే చెప్తుంది, ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావా? ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటాడు? అది సాటుగా అరలో కూర్చొని అదేందో మళ్ళీ మైకులో చెప్పేందుకు అది సిగ్గైనట్టు. నేను అందుకే చెప్తాను, ఇది ముఖ్యమంత్రి గారికి చదువుకో కొద్దిగా అప్పుడప్పుడు. మీ డిపార్ట్మెంట్లు, మీ ప్రభుత్వం ప్రచురించే పుస్తకాలు అప్పుడప్పుడు చదువు. మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే, ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్ 2024-25 గాను 2,21,242 కోట్లు. అంటే దీన్ని కనుక మీరు 12తో విభజిస్తే, 12 నెలలకు కానీ విభజిస్తే ప్రతి నెల మనకు 18,436 కోట్ల 94 లక్షలు. 18,436 కోట్ల 94 లక్షలు ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్ రూపంలో, ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల రూపంలో, ట్యాక్స్ల రూపంలో, ఇంకో రూపంలో వచ్చేది. దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ అప్రూవ్ అయిన ఓపెన్ మార్కెట్ లోన్లు ఉంటాయి, ఫ్లోటింగ్ డెట్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని డిపాజిట్లు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎట్సెట్రా. వాటి మీద కొంత కంటింజెన్సీ ఫండ్ ఎట్సెట్రా ఉంటాయి. అది ఒక 69,572 కోట్లు అకార్డింగ్ టు దేర్ రిపోర్ట్. ఇది మళ్ళీ లెక్క తీస్తే 12తోని 5,797 కోట్లు. రెండు కలిపితే నీకు నెల నెలా వచ్చే ఆదాయం 18,436 కోట్లు ప్లస్ నీ క్యాపిటల్ రిసీట్ నెలకు ఉండేది 5,797 కోట్లు. మొత్తం రెండు కలిపితే నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ అందుబాటులో ఉన్నది 24,234 కోట్లు. అంటే నువ్వు చెప్పినట్టు నెల ఖర్చు పెట్టంగా ఇంకా మిగిలేది ఎంత తెలుసా? నెలకు దగ్గర 1,734 కోట్ల మిగులు ఉంది నెలకు, ఇతర కార్యక్రమాలు చేయడానికి, డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఇంకోటి కానీ చేయడానికి. ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఇంత అబద్ధాలు చెప్పొచ్చా? 4,000 ఘాటా ఉందని చెప్పొచ్చా? క్లియర్గా నీకు రెసీట్స్ కనబడుతున్నాయి ఇదే రిపోర్ట్లో, నీకు క్లియర్గా నీ మంత్లీ రెవెన్యూ కనబడుతున్నది. రెండు కలిపితే నీకు నెలకు ఇంకొక 1,734 కోట్లు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కనబడుతున్నది. అయినా అబద్ధాలు చెప్తావు. ఇంకొక దారుణమైన మాట చెప్పినాడు, జీతాలకి. ఇది నేను ఊరికేనే చెప్పట్లేదు, ఇది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. జీతాలకి నెలకు 6,500 కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని? 18,500 కోట్లు పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పాడు. కానీ ఎంత పచ్చి అబద్ధ మాట అంటే అది. ఎందుకంటే మళ్ళీ పీఆర్సీ ఇవ్వకుండా తప్పించుకుంటుంది ఇదంతా. పీఆర్సీ ఇవ్వద్దు, డిఏలు ఎగ్గొట్టాలి, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఆగమాగం చేయాలి. అది కూడా ఎంత జూట మాట అంటే, మా దగ్గర ఇదే రిపోర్ట్ ప్రకారం లెక్కలు ఉన్నాయి. ఇవాళ ఆర్బీఐ లెక్కల ప్రకారం జీతాలకు మొత్తం సంవత్సరానికి 40,000 కోట్లు, పెన్షన్లకు 11,641 కోట్లు, జీతాలకు 40,782 కోట్లు. రెండు కలిపితే కూడా మీకు 52,424 కోట్లు. అంటే డివైడెడ్ బై 12 వేసుకోండి, నెలకి ఎంత పోతుంది? 4,360 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు 6,500 కోట్లు అని చెప్పి బడాయించి చెడాయించి నోటికొచ్చిన లెక్క చెప్తాడు. 4,300 కోట్లు ఎక్కడా? 6,500 కోట్లు ఎక్కడ? ఒక ముఖ్యమంత్రికి ఇన్ని పచ్చబద్దాలు చెప్పొచ్చా? ఐ స్టాండ్ ఫర్ ఎనీ స్క్రూటినీ. ఇది నేను చెప్పేది ఖచ్చితంగా స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ నుంచి, వాళ్ళు ఆడిట్ చేసిన రిపోర్ట్, ఇది నాది కాదు. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, తెలంగాణ గవర్నమెంట్ ఆడిట్ చేసిన రిపోర్ట్. ఇంత కరెక్ట్గా ఇంత క్లియర్గా ఉంటే ఇన్ని పచ్చబద్దాలు చెప్పి తప్పించుకుంటారని ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటుండో మాకు అర్థమవుతలేదు. అందుకే నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, రాబడి ఇట్లుంది, ఖర్చు అట్లుంది, నీ దగ్గర మిగులు ఉంది, మరి ఎందుకు ఇవ్వవు రైతు భరోసా? ఎందుకు ఇవ్వవు 15,000? వానాకాలం నువ్వేదైతే 7,600 కోట్లు ఎగ్గొట్టినవో దాని మీదికెళ్ళి నువ్వు ఇవ్వాల్సిన ఇంకొక
2,500 ఎకరానికి కలిపి మొత్తం నువ్వు ఒక్కొక్క ఎకరానికి బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. మొత్తం రైతులకు రాష్ట్ర రైతాంగానికి 26,000 కోట్లు బాకీ ఉన్నావు. ఒక ఎకరం ఉన్న రైతుకు నువ్వు బాకీ పడ్డది 17,500 రూపాయలు. నిన్ను వదిలిపెట్టం. నువ్వు ఆ బాకీ చెల్లించేదాకా ఒక్కొక్క ఎకరానికి 17,500 ఇచ్చేదాకా ఈ సంవత్సరానికి నేను వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పించుకొని ఇయ్యం. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులకు, రైతు సోదరులకు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను. ఊరూరికి పంపిస్తాం. తెలుగులో, ఇంగ్లీష్లో ఎండగడదాం. అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం. ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం. అందుకే ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో గ్యారంటీల రూపంలో, 6 గ్యారంటీల రూపంలో 100 రోజులు అని చెప్పినారో అమలయ్యేదాకా ఎంబడబడదాం. మన అసెంబ్లీ ముంగటున్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా, అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు. ప్రతి ఎకరానికి మీరే చెప్పారు 2 పంటలకు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఈ నయవంచనకు పాల్పడ్డ కాంగ్రెస్ను నిలదీయండి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను అడగండి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడగండి, ఏమైందయ్యా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి దివాలాకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అడగండి. అదేవిధంగా మీకు బాకీ ఉన్న 17,500 రూపాయల ఎకరానికి ఖచ్చితంగా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయండి అని పిలుపునిస్తూ ఉన్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో రేపు జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండలాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, సంఘీభావంగా ఈ మోసానికి వ్యతిరేకంగా నిరసనలు, కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడతాం. ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ నిరసనలు ఒక్కరోజుతో వదిలిపెట్టాం. చూస్తాం, రేపు నిరసన చెప్తాం. ప్రభుత్వం సంక్రాంతి వరకు ఏదైతే వేస్తానంటుందో రైతు భరోసా జనవరి 26 నుంచి ప్రారంభం అంటున్నారు. సంక్రాంతి తర్వాత వీళ్ళు మాట నిలుపుకుంటారా, 15,000 ఇస్తారా, ఇయ్యరా, తప్పకుండా చూస్తాం. అట్లాగే మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా. పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం, కంది రైతులను మోసం చేసే ప్రయత్నం, ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో 6-7 నెలల పంట, రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళను మోసం చేస్తారా, వాళ్ళకు కూడా ఇస్తారా చూస్తాం. నిన్న మొన్నటిదాకా ప్రమాణపత్రం ఇవ్వాలి రైతులు అన్నారు. మరి ప్రమాణపత్రం అడుగుతారా లేదా యథావిధిగా వేస్తారా అది కూడా గమనిస్తాం. హార్టికల్చర్ రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులు, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, మామిడి ఇట్లా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తారా, ఇయ్యరా చూస్తాం. ఉద్యోగస్తులకు ఇయ్యమని చెప్పి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకు భూమితోని సంబంధాన్ని తెంపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా కనిపెట్టుకుంటాం. వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో. ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు, ఎక్కడ కూడా ఏ నాయకుడు ఆలోచించిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు. అట్లాంటి పథకాన్ని ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా అంచనా అయితే ఇది కూడా ఇప్పుడు నిన్న చెప్పిన డైలాగ్ కూడా స్థానిక సంస్థల గండాన్ని దాటడానికే తీసుకున్నారు ఈ లైన్. స్థానిక సంస్థల తర్వాత రైతు బంధును బొందబెట్టి భూస్థాపితం చేసి ఏదో అయిపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది, కుట్ర చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది. అందుకే రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతు బంధు పథకాన్ని కాపాడుకోవాలి అంటే మీరందరూ కథానాయకులు కావాలి. ఎక్కడి వాళ్ళక్కడ రాష్ట్ర రైతులు కథానాయకులు కావాలి. తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎందుకంటే ఇది ఒక మా పార్టీ సమస్య కాదు, నిరంజన్ రెడ్డి గారిదో, నా సమస్యనో, లక్ష్మయ్య గారిదో కాదు. ఇది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముకగా నిలబడ్డ, రాష్ట్ర రైతుకు వెన్నుముకగా నిలబడ్డ ఒక మహత్తరమైన పథకానికి సంబంధించిన భవిష్యత్తు యొక్క సమస్య. దయచేసి ఎక్కడి వారు అక్కడ కథానాయకులు కావాలి, నిరసనలో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా, ఇచ్చిన మాట నిలుపుకునేదాకా ఈ నిరసనల పర్వం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎవరూ చెప్పలేదు, వాళ్ళ మాటలకు విలువ కూడా లేదు. వాళ్ళ గ్యారంటీలే నాలుకకి కేసు పారేసుకోవడానికి పనికిరాని గ్యారంటీలు అయినాయి. కాబట్టి రాష్ట్రంలోని రైతులు రోడ్డెక్కి రాష్ట్రంలోని రైతులు నిరసన చెప్తే తప్ప వీళ్ళ మాట వీళ్ళు నిలబెట్టుకోరు.
కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల గండాన్ని దాటడానికి మాత్రమే ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఒక డ్రామా ఆడుతున్నది. ఇది మీరు అందుకే అంటున్నాను నేను, రాష్ట్ర రైతులు ఆలోచన చేసుకోవాలా. ఈ పథకం ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న కేసీఆర్ గారి కళ పండాలి నిండాలి అంటే, మీరు బాగుండాలి అంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు బ్రదర్. ఎందుకంటే ఇన్ని మాటలు తప్పినోళ్ళు రేపు ఆ పథకం నిలబెట్టుకుంటారు, మాటలు నిలబెట్టుకుంటారని నాకైతే విశ్వాసం లేదు. చూద్దాం. లోకల్ బాడీ కోసం డ్రామా ఆడుతున్నారని నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఎన్ని లక్షల మందికి ఇస్తారు? ఇప్పుడు మీరే చెప్పిండ్రు 22 లక్షల మంది కౌలు రైతులు అన్నారు. ఇవాళ కౌలు రైతుల గురించి ఒక్క మాట మాట్లాడుతుందా ప్రభుత్వం? ఇస్తుందా కౌలు రైతులకు రైతు భరోసా? ఒక్క మాట చెప్తున్నారా? మరి ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు ఎన్నికలకు ముందు కౌలు రైతు అనే మాట కనీసం నోట్లోంచి వస్తుందా? అందుకే మేము అంటున్నాం, ఇది మోసకారి ప్రభుత్వం, రైతు బంధును బొందబెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులు మేల్కొనాలని నిరసన చెప్పాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.